మ్యామ్ ఇప్పుడు టీనేజర్స్ ఎక్కువ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తాయి? అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే పీసీఓడి అయినా? అట్లా ఏమి ఉండదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి చాలా కారణాలు ఉంటాయి. అది ఏజ్‌ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు అడాలసెంట్ అంటే టీనేజర్స్ అమ్మాయిల్లో వాళ్ళకి సహజంగానే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఎండోక్రైన్ సిస్టమ్ ఇంకా పూర్తిగా డెవలప్‌మెంట్ జరగదు. సో, వాళ్ళకి ఒక 18-20 ఇయర్స్ వచ్చే వరకు కొంచెం ఇర్రెగ్యులర్ ఉండొచ్చు. అలాగే లాస్ట్ ఏజెస్‌లో అంటే లైక్ లాస్ట్ రిప్రొడక్టివ్ 40-45 ఇయర్స్ ఆ ఏజ్‌లో కూడా వాళ్ళకి ఎగ్ కౌంట్ తగ్గిపోయి ఇర్రెగ్యులర్‌గా ఉండొచ్చు. అవి సహజంగా జరిగేవి. ఈ మధ్య టైంలో లైక్ 20-40 ఇయర్స్ మధ్యలో గనుక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కొన్ని కారణాలేంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఆర్ పీసీఓ ప్రాబ్లమ్ ఆర్ వెయిట్ గెయిన్ ఎక్సెస్ అవ్వడం ఆర్ ఎక్సెస్ వెయిట్ లాస్, స్ట్రెస్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో, ఏది రీజన్ అనేది తెలుసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలి. అంతేగాని ఇర్రెగ్యులర్ ఉన్నాయని పీసీఓ అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మీరు థైరాయిడ్ అన్నారు. ఈ థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెంట్ అవ్వరని అంటున్నారు చాలామంది. అది కూడా కరెక్ట్ కాదు. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కొంతమంది సిమ్టమ్స్ తోటి ముందుకొస్తారు. అంటే వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వడము, లేదంటే డల్‌గా అనిపించడము, ఆర్ వాళ్ళకి థ్రోట్‌లో వాయిస్ చేంజెస్ రావడము, ఆర్ కాన్‌స్టిపేషన్ రావడము అలా జనరల్ సిమ్టమ్స్ కూడా వచ్చినప్పుడు మేమే వాళ్ళకి థైరాయిడ్ టెస్ట్ రాసి చెక్ చేయిస్తాం. కానీ కొంతమంది సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ అంటే వాళ్ళు అంతా నార్మల్‌గా ఉంటారు. కానీ బ్లడ్ టెస్ట్‌లో థైరాయిడ్ ఉన్నట్టుగా గుర్తిస్తాం. సో, ఇటువంటివి కనుక గుర్తిస్తే వాటిని కరెక్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి ఒక లేడీకి థైరాయిడ్ కరెక్ట్ లెవెల్స్‌లో ఉండాలి. ఎందుకంటారా? ఈ బేబీ ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు ఈ థైరాయిడ్ హార్మోన్ కరెక్ట్‌గా అందితేనే బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్ కూడా ప్రాపర్‌గా ఉంటుంది. సో, అది గుర్తించకపోయినా ఆర్ అది ఎక్కువగా ఉండి బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తే కొంతమందికి మాత్రం అబార్షన్స్ అవ్వడం గానీ, ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడం గానీ జరగొచ్చు. కొంతమంది లేడీస్‌లో ఇది ప్రెగ్నెన్సీ రావడానికి కూడా అబ్స్టకల్‌గా ఉండొచ్చు. For more videos like this, subscribe Big TV channel.